గోవిందాయ నమః. మనం అందరం కూడా కలియుగ ప్రత్యక్ష దయము శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏవో కొన్ని కోరికలు తీరాలని, సమస్యలు తీరాలని, ఉద్యోగం రావాలని, ఇలాంటి రకరకాల కోరికలతోటి ముడుపు కడతాం. ముడుపు కట్టే ఒక సాంప్రదాయం ఉంది మనకు. ఈ ముడుపు కట్టడం విషయంలో ఎన్నో సందేహాలు కూడా, ముడుపులో ఏం పెట్టాలి, ముడుపు ఎలా కట్టాలి, ముడుపు ఎక్కడ ఇవ్వాలి, ఇలాంటి విషయాలంటి గురించి వీటి గురించి మనకు యూట్యూబ్లో ఎన్నో షార్ట్స్ చూడడానికి దొరుకుతాయి. ముడుపు ఎలా కట్టాలి, పూజ ఎలా చేయాలి, ఫలానా రోజున కట్టాలి, ముడుపులో ఇవన్నీ పెట్టాలి, ఇలా రకరకాలుగా. అసలు ఈ ముడుపు గురించి కంప్లీట్గా కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కాస్త మనలో జ్ఞానం వికసిస్తుంది, భక్తి భావన పెరుగుతుంది. అసలు మన పెద్దలు ఏదైనా సరే ఒక పద్ధతిని లేదా ఒక విషయాన్ని ఎందుకోసం ఏర్పాటు చేశారు, మనం దాన్ని ఏ మలుపు తిప్పుతున్నాము అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. తేలికగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గోవింద సేవ ఛానల్ ఎక్కువ మంది మహిళలు చూస్తూ ఉంటారు. వాళ్ళలో కొందరికి కొంత తెలియవచ్చు, కొందరికి పూర్తిగా అసలు ఏమీ తెలియకపోవచ్చు. కాబట్టి అందరికీ తేలికగా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో ముడుపు గురించి, వెంకటేశ్వర స్వామి వారికి మొక్కుకునే విధానం గురించి చెప్పే ప్రయత్నం చేస్తా. అసలు భగవంతుడికి మనము ఏదైనా ఎందుకు ఇవ్వాలి చెప్పండి? నేను భగవంతుడి దగ్గర లేవా? లేకపోతే భగవంతుడు కాకుండా మనకి ఎవరైనా ఏదైనా ఇస్తున్నారా? మనం అందులో నుండి కొంత తీసి ఆయనకి ఇవ్వడానికి. మనకి అంతా ఇస్తుంది భగవంతుడే. మనల్ని ఈ భూమి మీదకు పంపించి పరమదయతో మానవ జన్మను ప్రసాదించింది భగవంతుడే. అవునా కాదా? మన దగ్గర ఏముందో అది మనకి ఇచ్చినవాడు పరమాత్ముడే. అయితే మనం ఏం చేయాలి? ఆ ఇచ్చిన దాంట్లో కొంత మనకంటే కూడా దిగువ స్థాయి, దీనమైన హీనమైన స్థితిలో ఉన్న వాళ్ళను కాస్త చూడాలి. భగవత్ స్వరూపంగా భావించి, భగవత్ సేవగా భావించి చూడాలి. కొంత మనం ఉపయోగించుకోవాలి. కానీ కలికాలం కాబట్టి సమాజంలో స్వార్థపరాయణత్వం బాగా పెరిగిపోయింది. మన దగ్గర ఏముందో మనం తలుపులు వేసేసుకొని ఫ్లాట్లో కూర్చొని మనమే తినాలి, మనమే అనుభవించాలి. ఎదురు ఫ్లాట్ వాళ్ళకు కూడా వాస్తవం తెలియకూడదు. అలాంటి పరిస్థితి సమాజంలో చాలా చోట్ల ఉంది. ఇది తప్పు కదా. మానవ జీవనం తరించాలి అంటే మన దగ్గర ఉన్నంతలో, శక్తి ఉన్నంతలోనే కొంత ధార్మికమైన కార్యకలాపాలకు వినియోగించాలి. భగవంతుడు ఆనందించే, భగవంతుడు మెచ్చుకునే కొన్ని విషయాలకు, సేవా కార్యక్రమాలకు మన దగ్గర శక్తి ఉన్నంత ద్రవ్యాన్ని వినియోగించడం అనేది అత్యుత్తమమైన పద్ధతి. దానికి కూడా కొందరికి మనసు రాదు, కొందరికి మనసున్నా ఎప్పుడు చేయాలి, ఏం చేయాలనే విషయాల్లో క్లారిటీ ఉండదు, గుర్తు రాదు. ఆ పరిస్థితిలో ఎలా అంటే మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకో, స్వామి నాకు ఈ కష్టంలో ఉన్నా నన్ను గట్టెక్కించు. పరమాత్ముడు గట్టెక్కిస్తాడు. ఎంతవరకు అడిగినా గట్టెక్కిస్తాడు. ఆయనకి ఏమీ అక్కర్లేదు, ఆయన మొక్కక్కర్లేదు. స్వామి గట్టెక్కించిన తర్వాత నేను నీకు ఇది ఇస్తాను అన్న మొక్క భగవంతుడితో అనక్కర్లేదు. ఆయనకి ఏది అవసరం లేదు. కానీ ఈ విధమైన పద్ధతి మన పెద్దలు ఎలా అలవాటు చేశారంటే, మనము ఎప్పుడూ స్వార్థంగా బ్రతుకుతూ ఉంటాం కాబట్టి, దయాదాక్షిణ్యాలు కలియుగంలో మచ్చుకైనా కనపడని స్థితిలో సమాజం ఉంటుంది. కాబట్టి భగవంతుడి దగ్గర నీకు అవసరం పడినప్పుడు, ఆరుతో జిజ్ఞాసుర అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని పరమాత్ముడు చెప్పాడు కదా. దాంట్లో ఆరితోనూ, జిజ్ఞాసతోనూ, జ్ఞానంతోనూ కాకపోయినా కనీసము ఈ అర్ధార్థి కోరికలు, సమస్యలు, కష్టాలు ఉన్నప్పుడైనా సరే భగవంతుడు మనం ప్రార్థించేటప్పుడు, స్వామి నాకు ఈ కష్టం తీర్చు, ఈ కోరిక నెరవేర్చు, ఈ సమస్య నుండి, కష్టం నుండి నన్ను బయటపడేయి అని అంతవరకు ఆగి అక్కడికి కంటిన్యూషన్గా నీవు ఈ పని చేసావంటే నేను నీ పేరు చెప్పి ఏదైనా మంచి పని చేస్తాను. ఇది మన పెద్దలు మనకి కంటిన్యూ చేయించారు. అంటే పరమాత్మ నాకు ఈ కష్టం వచ్చింది, నీవు పరమ దయాళువు, నాకు ఈ కష్టం తీర్చు, మంచిది. నీ దగ్గర నుండి మేలు పొందిన నేనేం చేయాలి? మనిషిని కదా. నీ పేరుతో ఏమైనా మంచి పనులు చేస్తాను స్వామి, ధార్మికమైన కార్యక్రమం చేస్తాను స్వామి. దానివలన స్వామికి ఏంటి ఉపయోగము? స్వామికి ఉపయోగం లేదు. స్వామి సృష్టించిన ఈ సృష్టిలో తన సంతానానికి ఉపయోగం కలుగుతుంది. ఏదైనా మనం స్వామి పేరుతో ధార్మికమైన కార్యక్రమం చేస్తే తన సంతానంలో ఎవరైనా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. లేదంటే పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు మనం చేసిన సహాయం ఆ పరిస్థితిని చక్కదిద్దుతుంది. మూగ జీవాలను లేదంటే గోమాతలను మనం పోషించే విధంగా చేస్తుంది. ఆ విధంగా స్వామి సృష్టిలోని ఏ ప్రాణికి మన వలన సహాయం జరిగినా సరే స్వామికి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే అందరూ ఆయన పేరు తెంచుకొని పుట్టిన పిల్లలే కాబట్టి మన పెద్దలు ఏం ఏర్పాటు చేశారంటే, మామూలు అప్పుడు మనకు దాన ధర్మాలు చేయాలి, అంతా పంచి ఇవ్వాలి, నలుగురు తింటే చూసి ఆనందించాలనే ఆలోచన ఈ కలియుగంలో కలగవచ్చు, కలగలేకపోవచ్చు, మనకు ఆ పరిస్థితి లేకపోవచ్చు. కనీసం మన కష్టము పరమాత్ముడు తీర్చిన రోజైనా సరే ఆ పరమాత్ముడి పేరు చెప్పుకొని ఏదైనా మంచి పని చేయండి అనే ఒక గొప్ప అత్యుత్తమమైన అలవాటు ఏర్పరిచారు.
ఆ అలవాట్లో నుండి వచ్చిందే ఈ ముడుపు కూడా. సంకల్ప బలము గట్టిగా ఉన్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి వారిని ఈ సమస్య ఈ కోరిక తీర్చు అని ప్రార్థించి, స్వామి ఇది కానీ తీర్చితే నలుగురికి అన్నం పెడతాను, లేదంటే 4 గోమాతలని ఈ నెలకి పోషించే విధంగా గ్రాసానికి లేదా తవుడికి దాణాకి డబ్బులు ఇస్తాను, లేదా ఎవరైనా పేద పిల్లలకి ఫీజు కడతాను, లేదా ఏదైనా ఒక కాస్త తక్కువ స్థితిలో ఉన్న డెవలప్మెంట్ లేని ఆ దేవాలయంలో ఒక నెల రోజుల పాటు దీపారాధనకి నూనెకి డబ్బులు ఇస్తాను, లేదా ఒక 5 లీటర్లు దీపారాధన నూనె కొని నేను ఆ దేవాలయంలో ఇస్తాను, లేదంటే ఏదైనా అనాథ పిల్లలకి అన్నం పెడతా, ఎవరికైనా బట్టలు పంచి పెడతా. ఇలాంటివి ఏమైనా సరే మీకు మొక్కుకోవచ్చు. పాడుపడిపోయిన దేవాలయంలో మరమ్మతులు చేపిస్తాను. ఇట్లాగా ఏదైనా సరే పేదరికంలో ఉన్న అమ్మాయికి పెళ్లి చేయడానికి ధన సహాయం చేస్తా. ఇలా మీరు ఏదైనా సరే సమాజ అభ్యున్నతి కోసము భగవంతుడిని మొక్కుకోవచ్చు. మీకు సంకల్ప బలం ఉంటే ఈ మొక్కుకొని పని అయిపోయిన తర్వాత మర్చిపోతాను నేను అనే స్థితి లేకుండా అలాంటి గట్టి సంకల్ప బలం ఉన్న వాళ్ళకి ముడుపు అవసరం లేదు. ఆ పని అయిపోయిన తర్వాత మీరు స్వామి ముందు ఏ మాట ఇచ్చారో మీకు శక్తి ఉన్నంతలోనే మొక్కుకోండి. చక్కగా అది చేసి మళ్ళీ స్వామి ఫోటో ముందుకు వెళ్ళి, స్వామి నీ ముందు ఏది ఒప్పుకున్నానో నేను అది చేశాను తండ్రి, ఇలాంటి మంచి పనులు ఇంకా చేసే విధంగా నన్ను అనుగ్రహించు అని స్వామికి నమస్కారం చేసుకొని చెప్పుకుంటే సరిపోతుంది. సంకల్ప బలము కొందరు తక్కువగా ఉంటుందన్నమాట. అంటే మొక్కేటప్పుడు తెగ మొక్కేస్తారు, తర్వాత మర్చిపోతారు. తర్వాత దేవుడే కదా ఇవన్నీ కోరుకుంటాడా అని చెప్పే మేధావులు కూడా ఉన్నారన్నమాట. సంకల్ప బలం తక్కువగా ఉన్నవాళ్ళు, లేదంటే ఏదైనా కోరుకొని మర్చిపోయేవాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం ఈ ముడుపు వచ్చిందనమాట. అంటే దాంట్లో ఏదో ఒకటి దేవుడికి ఒక 100 రూపాయలు ఇస్తానో ఎంతో కొంత నేను దేవుడికి ఏమివ్వదలుచుకున్నాను. ఉదాహరణకి ఏదన్నా ఒక జరుగుబాటు లేని ఆలయంలో ఒక 5 లీటర్లు దీపారాధన నూనె ఇవ్వాలి అని మొక్కుకున్నా. 5 లీటర్ల నూనె ఏదైనా ఒక 500, 600, 700 అవుతుంది అనుకుందాము. ఆ 700 ఒక పసుపు గుడ్డలో పెట్టేసేసి చుట్టి స్వామి ముందు పెట్టేస్తే నీ పని అయిపోయిన తర్వాత నువ్వు మర్చిపోకుండా ఈ మూట చేస్తుంది. పూజా మందిరంలోకి వెళ్ళిన ప్రతిసారి కనపడుతుంది కాబట్టి నువ్వు మర్చిపోయే పని లేకుండా ఆ మూటను తీసుకొని వెళ్ళి దాంట్లోకి తీసి అక్కడ ఇచ్చేసి రావచ్చు, లేదంటే హుండీలో వేసేసి రావచ్చు, లేదంటే మీరు మొక్కుకున్న విధముగా. అర్థమవుతుంది కదా. సంకల్ప బలం ఉన్న వాళ్ళకి ముడుపు మూట అవసరం లేదు. సంకల్ప బలము లేని వాళ్లకు, మానసిక స్థిమితము స్థైర్యము సరిగా లేని వాళ్ళకి, అనుకోని మర్చిపోయే వాళ్ళకి మూట గుర్తు చేస్తుంది. కాబట్టి మూట కట్టి పెట్టమని చెప్పారు. వెంకటేశ్వర స్వామి వారికే కాదు, మీ ఇష్టదైవం ఎవరిని మొక్కుకున్నా సరే మీరు మీ శక్తిని అనుసరించి మొక్కుకోండి. మీకు శక్తి లేదు, నేను పెద్ద గుడి కట్టిస్తాను స్వామి నీకని మొక్కుకోవద్దు. ఆయన ఏం అడగలేదు కదా. మీకు శక్తి లేదు, కొంతే ఉంది, స్వామి నీకు ఆలయంలో 10 రూపాయలు పువ్వులు తెచ్చిస్తాను అని మొక్కుకో. లేకపోతే నాకు ఈ కోరిక తీరిస్తే ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళకి అంత పెరుగన్నం తినిపిస్తాను స్వామి, నా శక్తి అదే అని మొక్కుకోండి. మీకు శక్తి ఉన్నంతలో మొక్కుకోండి. అంత అన్నం అయితే ఎవరి దగ్గరైనా దొరుకుతుంది కదా. మీ కోరిక తీరిన తర్వాత అంత పెరుగన్నం కలిపి ఏదో ఒక డిస్పోజబుల్ బాక్స్లో పెట్టి ఎవరైనా ఆకలితో ఉన్న రోడ్లపైన బెగ్గరస్కో ఎవరికో ఒకరికి ఇచ్చేస్తే వారు చక్కగా తినేస్తారు. లేదా 2 గోవుల్ని పోషిస్తాను, మేత వేస్తాను అని మొక్కుకోండి. లేదా ఎలాంటి శక్తి లేకపోతే ఏదో ఒక 2 శనివారాలు నీకు తులసిమాల గట్టి తెచ్చిస్తాను స్వామి అని మొక్కుకోండి. మీకు శక్తి ఉన్నందులో మొక్కుకోండి. అవి డబ్బులే ఇవ్వాలని లేదు. మీ దగ్గర ఏముందో, మీకు శక్తి ఎంత ఉందో, ఇది ఏర్పాటు చేసిన కారణం అదే. లోకమంతా భగవంతుడి సంతానం అయినప్పుడు, సమస్త ప్రాణికోటి ఆ పరమాత్మ నుండి ప్రాదుర్భవించినప్పుడు మనము ధార్మికమైన కార్యకలాపాల్లో భాగంగా 10 ఊరికి సేవ చేయాలి. ఆ సేవ మనకు రోజు చేయడానికి చేతులు రావు, మనసు రాదు. కాబట్టి శక్తి ఉన్నా మనసు రాదు. కాబట్టి మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడైనా సరే ఇలాంటి సేవలు చేస్తానని పరమాత్ముడికి చెప్పు. సమస్య తీరిన తర్వాత అప్పుడన్నా చెయ్యి, పైగా చేసిన పుణ్యం నీకే ఉంటుంది. కాబట్టి ఈ మొక్కుకునే విధానం వచ్చింది. అంతేగాని మనం ఏదో ఇస్తే పరమాత్ముడు తీసుకుంటాడనో, ఆయనకి లేవనో, ఆయనకు లేని మన దగ్గర ఉన్నాయనో కాదు. అర్థమవుతుంది కదా. ఈ విషయంలో భయపడాల్సిన పని లేదు. మీరు ముడుపు కట్టినా దాన్ని తీసుకెళ్ళి హుండీలో వేయండి. ముడుపు డబ్బులు తీసి దాన్ని ఏదైనా భగవంతుడి కార్యక్రమానికి ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టండి. లేదు మాకు సంకల్ప బలం ఉందంటే ముడుపు కూడా అక్కర్లేదు. మీరు ఏమనుకున్నారో అది చేసి స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి నీ అనుగ్రహంతో ఇది చేయగలిగాను, ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలను అదో చేయించు అని కూడా మొక్కుకోవచ్చు. అర్థమవుతుంది కదండి. పరమాత్మ మనం ఏదైనా సరే ఒకటి అనుకుని నిజాయితీగా అది మనం స్వామికి చేసి చూపించగలిగితే మనం నిజాయితీగా ఆనందపడిపోతాడు. మాట ఇచ్చి వీడు తప్పలేడులే అనుకుంటాడు. శక్తికి మించి కోరికలు కోరుకోకూడదు దయచేసి. ఎందుకంటే ఇంత పెద్ద విషయము, లేదంటే ఏదో పెద్ద 1 కిలో బంగారం ఇస్తాము అంటే ఆయనే మురిసిపోయి దిగిరాడు పరమాత్మ. మన శక్తులు భగవంతుడు తెలుసు మనకి ఎంత ఉంది అనేది. దాన్ని అనుసరించి లిమిటెడ్గా కోరుకోండి, చక్కగా ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. భగవంతుడు ఆనందిస్తాడు, మనల్ని ఎప్పుడు కూడా అనుగ్రహిస్తాడు. ముడుపు అంటే ఇంతేనండి, ఇంతకు మించి ఏమీ లేదు. మీ అందరికీ ఈ వీడియో చక్కగా అర్థమయ్యేట్లు చెప్పడానికి
ప్రయత్నం చేశాను. ఇంకా ఏదైనా అర్థం కాకపోయినా, ఇంకా ఏమైనా అడగాలన్నా దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.